హాయ్ అండి. ఈరోజు దొండకాయ వేపుడుని ఎలా తయారు చేయాలో చూపించేస్తాను. రసం, సాంబార్ చేసేటప్పుడు సైడ్ డిష్‌గా చాలా బావుంటుంది. మరైతే ఇప్పుడు దీని తయారీ విధానం చూసేద్దాం. ముందుగా దొండకాయ ముక్కల్ని సగభాగం కట్ చేసిన తర్వాత దాన్ని 3 భాగాలు కట్ చేసి మధ్యలో కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నిండుగా ఆయిల్ వేసుకొని దీనిలో తాలింపు దినుసులను వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు, ఒక ఎండుమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి. ఆవాలు చక్కగా చిటపటలాడిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా పసుపును కూడా వేసి బాగా కలుపుకోవాలి. పసుపు వేయటం వలన కూర మంచి కలర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను కూడా వేసేసుకుని బాగా వేయించుకోవాలి. దొండకాయలు డీప్ ఫ్రై చేసే కన్నా ఒకసారి ఇలా తక్కువ ఆయిల్‌తో చేసి చూడండి, బాగుంటుంది. ఇప్పుడు దొండకాయ ముక్కలు మగ్గటానికి సిమ్‌లోనే ఉంచి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 15 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నిండుగా ఉప్పును వేసుకోవాలి, రుచికి తగినంత. అలాగే 1 టేబుల్ స్పూన్ నిండుగా కారం కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దొండకాయ ఫ్రై ఒక్కసారి ఇట్లా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఉప్పు, కారం వేసిన తర్వాత 2 సెకండ్ల పాటు మగ్గించుకోవాలి. దొండకాయ ముక్కల్ని సిమ్‌లోనే ఉంచి వేయించుకుంటా ఉండాలండి, మాడనివ్వబాకండి. టేస్ట్ అనేది మారిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కారం వేసిన తర్వాత కప్‌లోని సగం వరకు నీళ్ళని తీసుకున్నాను. అవి కూడా పూర్తిగా పోయలేదండి. అక్కడక్కడ పోసుకుంటూ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈ దొండకాయ కూరొచ్చేసి ఎక్కువ నీళ్లు పోస్తే టేస్ట్ మారిపోతుందండి. కొద్దిగా అలా పోయటం వలన ఉప్పు, కారం అనేది దొండకాయ ముక్కలకి ఈవెన్‌గా పట్టుకుంటుంది. ఇలా చక్కగా ఇంకిపోయిన తర్వాత ఆయిల్ బయటకొచ్చేసిన తర్వాత కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఈ దొండకాయ ఫ్రై అనేది చాలా బావుంటుంది. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసిన తర్వాత మీకెలా కుదిరిందో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి.